సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ నెల 20న కోలాబీరం ఫంక్షన్ హాల్లో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 76వ వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని సిపిఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ పిలుపునిచ్చారు. ఈ ముగింపు సభకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ముగింపు సభకు సిపిఐ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్నాబేర్ పవాకర్ విగ్రహానికి పూలమాల వేసి మహమ్మద్పూర్ గుట్టల్లో అమరులైనటువంటి 14 మంది వీరులు తెలంగాణ రైతాంగ పోరాట వీరులకు అర్పించి నుండి జిల్లాల తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులకు నివాళులర్పించి 20వ తారీఖు శుక్రవారం రోజున మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు భద్రతగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు గజ్వేల్లోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 70వ వార్షికోత్సవ సభ ముగింపు 20వ తారీఖు నాడు జరుగుతుంది కాబట్టి అనంతరం హరిత హోటల్ నుంచి గాంధీ చౌరస్తా హరిత హోటల్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఆవిష్కరించి కోలాబీరం గార్డెన్లో 76వ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభ జరుగుతుంది కాబట్టి ఇదే పిలుపుగా భావించి కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ముగింపు సభను విజయం చేయాలని కోరుకుంటున్నాను.